కువైట్లో నివసిస్తున్న అన్నమయ్య జిల్లాకు చెందిన ఆంజనేయ ప్రసాద్ తన కూతుర్ని ఊళ్ళోనే ఉంటున్న చెల్లెలు లక్ష్మీ వెంకటరమణ దంపతుల వద్ద ఉంచిపోయాడు. 59 సంవత్సరాల తాత వయసున్న ఆంజనేయుల నటుడు బంధువు మళ్ళ మీదకెళ్ళి 12 ఏళ్ళు అయినటువంటి తన కూతుర్ని బలాత్కారం చేయబోయాడు. ఇదే విషయాన్ని చట్ట ప్రకారమే తేల్చుకుందాం అనుకున్నారు. కానీ అతడికి చట్టం సహాయం చేయలేదు. అయినా నోరు మూసుకునే ఉన్నాడు. బంధువులు సహాయం చేయకపోగా మానసికంగా పరువు మీద దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పసిబాలికని చూడకుండా అమ్మాయి గురించి, తల్లిదండ్రుల గురించి చెడు ప్రసారం చేస్తున్నారు. మానసికంగా కుమిలిపోయిన తండ్రి చివరికి తనే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఆంజనేయులు మనవరాలి వరసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇక్కడ అసభ్యంగా అంటే ఏ మాటల ద్వారానో కాదు, చేతల ద్వారా ఏకంగా నిద్రపోతున్న అమ్మాయిని బలాత్కారం చేయబోయాడు. ఆ సమయంలో బాలిక ఒంటి మీద దుస్తులను కూడా పూర్తిగా తొలగించాడు. దీన్ని ఏమనుకోవాలి? అసభ్యంగా ప్రవర్తించిండు అనే ఒక చిన్న మాట సరిపోతుందా ఈ చర్యకు? అయితే ఆ విషయాన్ని బాలిక తన తల్లి చంద్రకళకు ఫోన్ చేసి చెప్పింది. ఆమె వెంటనే చెల్లెలు లక్ష్మికి ఫోన్ చేసి అడిగితే ఆమె సరిగ్గా స్పందించలేదంట. ఎవరైతే అసభ్యంగా ప్రవర్తించిండో ఆడు ఈ లక్ష్మికి మామగారు, అంటే ఈమె భర్త యొక్క తండ్రి. ఎక్కడ ఏ విధమైన సమాచారం దొరకకపోయేసరికి ఆందోళనతోటి చంద్రకళ కువైట్ నుంచి వచ్చి ఓబులవారి పల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇచ్చింది. ఇక్కడ మీరు గమనించుర్రి, వీళ్ళ ఆలోచన ధోరణి సవ్యంగానే ఉన్నది. పోలీసుల ద్వారానే చట్ట ప్రకారంగానే పోదామని అనుకున్నారు. కానీ పోలీసులు నిందితుడు ఆంజనేయును పిలిపించి మందలించి వదిలేశారు. మందలించడం అంటే ఏమయ్యా పెన్సిల్ దొంగతనం చేస్తావా, ఇంకెప్పుడు చేయొద్దు అన్నంత తేలిగ్గా వదిలేసారట. కాకపోతే లక్ష్మీ తరపు బంధువులు లక్ష్మి చెప్తున్నది ఏంటిదంటే మమ్మల్ని డబ్బులు తీసుకొని వదిలేసారు అని. అయినా పోలీసులు డబ్బులు తీసుకోవడం అనేది చాలా చిన్న విషయం. దీని గురించి మనం తక్కువనే మాట్లాడుకుంటేనే బెటరు. కానీ ఒక బాలిక అభం శుభం తెలియని చిన్నారి పసిపాప మీద బలాత్కారం జరిగింది అని తెలిసాక కూడా వదిలేసిర్రు అన్న విషయమే జీర్ణించుకోకుండా అవుతున్నది. వింటున్న మనకే ఇట్లా ఉంటే కన్న తండ్రి మనసు ఎట్లా ఉంటుందబ్బా? ఈ విషయం కన్న తండ్రికి మాత్రం తట్టుకునే విధంగా లేదు. అదేంది, కూతురుకి ఇంత అన్యాయం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్లోనే రక్షణ లేదు, న్యాయం జరుగుతలేదు. అంటే ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది అని ఆలోచనలు పడ్డాడు. బంధువులు కూడా ఇంకా మానసికంగా చిత్రవదకు గురి చేస్తున్నారు మాటలతోటి. మనం చూస్తూ ఉంటాం ఇట్లాంటి. దీనికి పరిష్కారం ఇది కాదనుకున్నాడు తండ్రి ఆంజనేయ ప్రసాద్. తన జీవితం పోయినా పర్వాలేదు కానీ తన కూతురి మీద బలాత్కారానికి ప్రయత్నించిన వ్యక్తిని మాత్రం వదిలిపెట్టొద్దు అనుకున్నాడు. ఆ సమయంలో అంతటి తీవ్రమైన బాధలో ఒక నిర్ణయం తీసుకున్నాడబ్బా. తన జీవితం చెరసాల పాలవుతుందని తెలిసినా అలా అయిపోయినా పర్వాలేదు, అతన్ని మాత్రం వదిలిపెట్ట అనుకున్నాడు. అంతే, ఆ బాలిక తండ్రి కువైట్ నుంచి వచ్చి శనివారం ఇంటి ఆవరణలో పండుకుంటున్న ఆంజనేయులు తల మీద ఇనుప రాడ్డుతోటి మోది హత్య చేసి వెంటనే కువైట్కు పోయిన తర్వాత ఈ విషయాన్ని వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో కూడా పోస్ట్ చేసిండు. ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని, పోలీసులకు లొంగిపోతానని చెప్పిండు కూడా. ఒక్కసారిగా ఏపీలో సంచలనం మొదలైంది. కూతురిని వేధించాడని కువైట్ నుండి వచ్చి చంపేసిండు, తనే హత్య చేసిండని కువైట్ నుంచి వీడియో రిలీజ్ చేసిండు. ఈ వీడియో రిలీజ్ కావడంతో అసలు విషయం అనేది వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతూ ఉన్నది. అసలు ఏం జరుగుతుంది? మన వ్యవస్థ పనితీరున నాన్న, లేక మనవరాలు వయసున్న చిన్న బాలికను మానభంగానికి పాల్పడ్డ ఆ మృగాన్న నాన్న? తగిన శాస్తి జరిగిందని ఈ సంఘటనను సమర్థించాలా? అయినా బాలికపై మానభంగ యత్నం జరిగింది అని తల్లి బాధతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే అక్కడ న్యాయం జరగలేదు అంటే మన న్యాయ వ్యవస్థ పనితీరు ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. నిజానికి ఇలాంటి ఘటనల్లో సగానికి పైగా బయటకు చెప్పుకోనికి సిగ్గుపడతారు, ఇబ్బంది పడతా ఉంటారు. ఎక్కడ అమ్మాయి జీవితం నాశనం అవుతుందో అని సూటిపోటి జనాలు కాకులు లెక్క పక్క నుంచి పొడుస్తారు అని చెప్పేసి. అట్లాంటిది ధైర్యం చేసి ఒక తల్లి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే అసలు కేసు పట్టించుకోకపోవడం ఏందబ్బా? మందలించి పంపించుడేంది? ఇలాంటి కేసుల్లో కఠినమైన శిక్షలు విధించినప్పుడే కదా జనాల్లో భయం స్టార్ట్ అవుతుంది. అక్కడే ఆ వృద్ధుడికి, అదే ఆ ముసలోనికి తగిన పనిష్మెంట్ పోలీసు వాళ్ళు ఏమన్నా వేస్తే ఎట్లుంటుండే? విషయం ఇక్కడ దాకా వస్తున్నానా? ఒక వ్యక్తి తన చేతుల్లోకి చట్టాన్ని తీసుకునేటోడా ఇప్పుడు భారత్కి రాగానే అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారనే విషయం మనందరికీ తెలిసిందే. అది ప్రత్యేకంగా నేను మీకు అడగాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక విషయం నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. కాటేయడానికి వస్తున్న పామును కొట్టి చంపితే అది నేరం అవుతుందా? గట్టిగా హరిస్తే పాము పాము అంటా ఉంటే పక్క ఉన్న వాళ్ళు వచ్చి మరీ దాన్ని కొట్టి చంపేస్తారు. రక్షించమని ఆ పాప బంధువుల్ని పిలిస్తే వారి దగ్గర నుంచి కూడా రక్షణ లేదు పాపం. మరి అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడు ఇతడే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఏది న్యాయం, ఏది ధర్మం? ఏ వ్యవస్థలో పనితీరు ఆ వ్యవస్థలో సవ్యంగా జరిగితే ఇటువంటి అరాచకాలు జరుగుతాయా? జనాల్లో భయం లేకపోవడానికి ఇది కూడా ఒక కారణం కదా? మీరైతే ఇక్కడ ఏం తీర్పు చెప్తారు? కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.